2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శ్రేష్ గారు. సో బేబీ లింక్ ఏదైతే ఉందో బేబీ లింక్ ఎకోసిస్టమ్ నుంచి మనకి నోవా లింక్ అనేది రాబోతుంది అని అంటూ ఉన్నారు. అవునండి. అది ఏ రకంగా ఆడియన్స్ కి బాగా ఉపయోగపడుతుంది అంటారు? జనాలు ఏ రకంగా యూజ్ చేసుకుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది? సో శ్రేష్ గారు, ఇది ట్రెండింగ్ టాపిక్ అండి. నోవా లింక్ అనేది క్రిప్టోలో ఒక సంచలనం చేయడానికి వస్తుందన్నమాట. ఎందుకు సంచలనం చేయబోతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ క్రిప్టో అంటే హైలీ వాలటైల్ అండ్ రిస్కీ అనమాట. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే ఈ క్రిప్టో ప్రపంచం వైపు రావాలి. సరే, బేబీ లింక్ రివార్డ్స్ ఎవరికి ఇస్తుందంటే ఇంటర్లింక్ ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి ఒక ఆటోమేటిక్ రివార్డ్ క్యాలిక్యులేషన్ జరిగి ఇస్తుందన్నమాట బేబీ లింక్ అనేది. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ బేబీ లింక్కి ఇంటర్లింక్ ఎలాంటి సంబంధం లేదండి. ఒక ప్రాజెక్ట్ అయిపోతుంటే దాని మీద మీమ్ కాయిన్స్ వస్తాయి. డాజీ కాయిన్కి బేబీ డాజ్ అలాను, ఇంటర్లింక్కి బేబీ లింక్ అలా. కానీ ఇది ఇంటర్లింక్ అఫీషియల్ ఏం కాదనమాట. బట్ కమ్యూనిటీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే యాడ్ ఆన్ అనమాట, బూస్టప్ లాగా. ఇది కాంపిటేటర్ కాదు. ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే వాళ్ళకి అది లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి అంతలోకి ఇది ఒక బూస్టప్ లాగా ఇది లిస్టింగ్ అయింది, ట్రేడింగ్ కూడా జరుగుతుంది. మొన్న మనం వీడియోలో డిస్కస్ చేసిన దానికి ఇప్పటికి కూడా ఇది రేట్ పెరిగింది మేడం. అండ్ బేబీ లింక్ ఎకోసిస్టంలో నోవా లింక్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే, ఈ నోవా లింక్ క్వాంటిటీ అనేది చాలా చాలా లిమిటెడ్ మేడం. ఇప్పుడు మార్కెట్లో క్రిప్టోలో చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సప్లై ఎక్కువ వచ్చేసి డిమాండ్ లేకపోతే ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఈ నోవా లింక్లో ఏం ప్లాన్ చేశారంటే, వీళ్ళు జస్ట్ ఒక పర్ డేకి ఒక 1 మిలియన్ మాత్రమే మార్కెట్లోకి వచ్చేటట్లు ప్లాన్ చేశారు. ఎప్పుడైతే ఒక సప్లై డిమాండ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ లాంగ్ రన్లో బాగుంటాయి. అండ్ బేబీ లింక్ హోల్డర్స్ అడిగేది ఏంటంటే, సార్ రివార్డ్స్ ఎన్ని రోజులు వస్తాయి? మాకైతే ఇప్పుడు వస్తున్నాయి రివార్డ్స్, కొంతమంది క్యాష్ అవుట్ చేసుకుంటున్నారు రివార్డ్స్, చాలా బాగుంది. ఈ రివార్డ్స్ ఎన్ని రోజులు వస్తాయి అంటే, బేబీ లింక్లో రివార్డ్స్ అయిపోయిన క్వాంటిటీ అయిపోయిన తర్వాత బేబీ లింక్ హోల్డర్స్ అందరికీ ఎక్స్ట్రా రివార్డు నోవా లింక్ నుంచి రాబోతున్నాయి. అంటే ఒక ప్రాజెక్టు 3 to 4 months ఉండాలంటే ఇవన్నీ అక్కర్లేదు. కొన్ని లాంగ్ రన్లో ఇవన్నీ ఉండాలంటేనే ఈ ఎకోసిస్టమ్ డెవలప్ చేసుకోవడం కానీ. అండ్ నోవా లింక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, నోవా లింక్ మీరు ఓల్డ్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ద బ్యూటిఫుల్ కంటెంట్ కానీ దానికి కోర్సెస్ కానీ మీరు నేర్చుకోవచ్చండి. సో ఫ్యూచర్ మొత్తం ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, మా జాబులు ఎప్పుడు పోతాయా? ఎందుకంటే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, స్కిల్స్ అనేది అప్గ్రేడ్ అవ్వాలి. ఎలా అప్గ్రేడ్ అవ్వాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అప్గ్రేడ్ అవ్వాలి. ఎలన్ మస్క్ గారు ఏం చెప్పారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ జాబ్స్ను లాక్కోదు, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోరో వాళ్ళ జాబ్స్ మాత్రం పోతాయని చెప్పారు. సో నోవా లింక్ కమ్యూనిటీకి ఎవరైతే ఓల్డ్ చేసుకుంటారో ఫ్రీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అక్కడ బ్లాగ్స్ ఉంటాయండి, అవి రీడ్ చేస్తే కొన్ని కాయిన్స్ అనేది వాళ్ళకి ఎండింగ్ చేసుకోవచ్చు. అండ్ బేబీ లింక్ హోల్డర్స్కి ఎక్స్ట్రా రివార్డు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది సప్లై కూడా మార్కెట్లో ఒక 1 మిలియన్ మాత్రమే రావడం వల్ల చాలా లిమిటెడ్గా అండ్ ప్రాపర్గా ప్లాన్ చేయడం వల్ల ప్రైస్ అనేది మంచి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ లేకుండా స్టాండర్డ్గా, అంటే షార్ట్ ఒక 2-3 రోజుల్లో ఫస్ట్ 2-3 రోజులు కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉన్న లాంగ్ రన్లో చిన్న గ్రో అవి కమ్యూనిటీ పెరిగే కొద్దీ దీని పర్ఫార్మెన్స్ బాగుండబోతుందండి. 2026లో ఎవరైనా క్రిప్టో ప్రపంచం వైపు అడుగులు వేయాలనుకుంటే నోవా లింక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇవి చాలా క్రిప్టో ప్రాజెక్టులు అండి సెకండ్కి ఒకటి లాంచ్ అవుతున్నాయి మార్కెట్లో. ఈ సెకండ్కి ఒకటి లాంచ్ అయ్యే ప్రాజెక్ట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటాయి మార్కెట్లో. తర్వాత అసలు ఆ కాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఉండదు, ట్విట్టర్ ఛానల్ ఉండదు, ఇంకా డిలీట్ అయిపోతాయి అనమాట. ఇంకా అప్పుడు దాకా ఏదైతే కొంచెం మనీ వచ్చిందో అది తీసేసుకొని మళ్ళీ ఇంకో ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ బేబీ లింక్ అనే ప్రాజెక్ట్ చూస్తే గత 40 నుంచి 50 రోజుల నుంచి 40 నుండి 50 రోజుల నుంచి కంటిన్యూస్ రివార్డ్స్ ఎవరైతే ఇంటర్లింక్ మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి, బేబీ లింక్ హోల్డర్స్కి. అండ్ ఈ నోవా లింక్ అనేది ఏఐ మీద బాగా ఫోకస్ చేయబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు రారా, జస్ట్ నోవా లింక్ హోల్డ్ చేసుకొని కోర్స్ నేర్చుకొని ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. సో చాలా చాలా సిస్టమేటిక్గా జరగబోతుందండి. అండ్ ఫ్యూచర్లో మీ నోవా లింక్ 2026లో మనం డిస్కస్ చేద్దాం. దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మార్కెట్లోకి వాళ్ళు చెప్పినట్లు 1 మిలియనే వస్తున్నాయా, అవన్నీ కమ్యూనిటీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరైనా యూజర్స్ నోవా లింక్లో బై చేసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అనేది కూడా 2026లో మనం డీటెయిల్గా ఒక వీడియో చేద్దామండి. అండ్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూడొచ్చు మేడం, ఇది బేబీ లింక్ ప్రాజెక్ట్.ఏ అనమాట. ఇది కూడా సేమ్ ఇంటర్లింక్ లానే రిఫరల్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ గెట్ 200 పాయింట్స్ అని ఉంది కదా మేడం, అది క్లిక్ చేసి వీళ్ళు యూజర్స్ అనేవాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ నేమ్, ఈమెయిల్ అడ్రస్, వాలెట్ అడ్రస్ అని అడిగిద్ది మేడం. ఈ వాలెట్ అడ్రస్ ఏంటంటే, ఇప్పుడు మనకి మెటామాస్క్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ బిట్గెట్ వాలెట్ అయితే మంచిగా వాల్యూ కూడా చూపిస్తుంది.
అక్కడ వాలెట్ అడ్రస్ ఇచ్చి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కనుక మీకు బేబీ లింక్ రిఫర్ చేస్తుంటే వాళ్ళ కోడ్ ఇస్తే వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. సో వీళ్ళకు రిజిస్టర్ అయినందుకు కొన్ని ఫ్రీగానే పాయింట్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మిస్టరీ బాక్స్ అని ఉంటుంది. సో ఒక యూటిలిటీస్ అనమాట ఇవన్నీ. ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలంటే, ఒక కాయిన్ వాల్యూ డెవలప్ అవ్వాలంటే ఎక్కువ కమ్యూనిటీ రావాలి. ఎక్కువ కమ్యూనిటీ రావాలంటే దానికి యూటిలిటీస్ అనేది ఉండాలి. సో నోవా లింక్ కానీ బేబీ లింక్ కానీ యూటిలిటీ వచ్చేసి ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే వాళ్ళకి రివార్డ్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా ఫోకస్ చేయబోతున్నారు. సో ఫ్యూచర్లో మేబీ ఇంటర్లింక్ లిస్టింగ్ అయిన తర్వాత బేబీ లింక్ నోవా లింక్ కూడా ఫ్లై అవ్వడానికి చాలా చాలా ఛాన్సులు ఉన్నాయండి. ఎందుకంటే డాజీ కాయిన్ ఇష్టపడే వాళ్ళందరూ బేబీ డాజ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంటర్లింక్ ట్రేడింగ్లోకి రాలా, కానీ ఇంటర్లింక్ ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత బేబీ లింక్ నోవా లింక్ కూడా ఈజీగా అంటే అక్కడ నుంచి కొంచెం ఎంతో కొంత అమౌంట్ వీళ్ళు క్యాష్ అవుట్ చేసుకుంటారు కదా, ఆ అమౌంట్ ఇక్కడ కొంచెం ఒక 5% ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ అయినా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయండి. సో అది తప్పకుండా వస్తాయంటే మనం ఏది గ్యారెంటీ ఇవ్వలేము, బట్ ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయండి. సో ఇది బేబీ లింక్ అండ్ నోవా లింక్ ప్రాజెక్ట్ గురించి మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.